అరుంధతి గొంతు మీద కత్తి పెట్టగానే చెమటలు పట్టే ఏంటి చెల్లో కూడా అమరేంద్ర అని మనోహర్ మాటలకి అమర్ ఏం మాట్లాడు చాలా ఇబ్బంది పడుతూ ప్రేమగా అలాగే అరుంధతి చూస్తూ ఉంటాడు. అరుంధతి కూడా అలాగే సిగ్గుపడుతూ కళ్ళారకుండా అమర్ని చూస్తూ ఉంటుంది. అదంతా పక్కన మనోహరి గమనిస్తూ ఉంటుంది. ఓహో అని చెప్పి మనోహర్ అనగా నువ్వు ఊరికే ఉండదు అని చెప్పి అరుంధతి అంటుంది. సరే నేను కంటెంట్ వెళ్తున్నా అని అమర్ అనగానే ఒక నిమిషం ఆగండి అని చెప్పి అరుంధతి వెళ్తాడు. లేదు లేదు నాకు లేట్ అవుతుంది ఆరు అని చెప్పి అమర్ అని వెళ్ళిపోతుంటాడు. లేదు లేదు ఆగండి అని చెప్పి అంటూ ఏమండి ఆగండి అని చెప్పి తను స్వీట్ తీసుకొచ్చింది బ్రెడ్ ఉండండి అని చెప్పి ఇంకా కోట్ ఇస్తుంటది. ఏమండి అంటూ అంతేనా అని అరుంధతి ఇంకా బొగ్గబుత్తి పెట్టి ఇంకా అలాగే నుంచుంటుంది. అదంతా పక్కన మనల్ని గమనిస్తాడు. అమర్ వచ్చి మెల్లింగా అరుంధతిని అలాగే చూస్తూ కంటి మీద ముద్దు పెడుతూ ఉంటాడు. అదంతా మనోడు చూస్తాడు. ఇంకా ఆరు చాలా సంతోషంగా నవ్వుతూ అమర్ చూస్తూ ఉంటుంది. అమర్ ఇంకా బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా బాయ్ అండి జాగ్రత్త వెయిట్ చేస్తూ ఉంటాను తొందరగా వచ్చేయండి అని చెప్పి అరుంధతి అంటూ మళ్ళీ మనం చూసి ఇదిగో నీకోసమే స్వీట్ చేశాను తిను అని చెప్పి ఆరు పట్టుకోవచ్చు. ఏం పట్టలేదు కానీ ఇల్లు చాలా బాగుంది అని మనోహర్ అని అంతా చూపిస్తా అని చెప్పేసి ఆరు అంటాడు. పదే పదే ఇంకా అదే పదిగా చూస్తూ ఉంటుంది. నీ మీద ఉన్న ప్రేమని నీ భర్తలో చూశాను, ఇందాక నీ భర్త మీద ఉన్న ప్రేమ కూడా చూశానుగా, మరి నాకు ఆమె ప్రేమ ఎవరు చెప్పాలి అని చెప్పి మనోడు చాలా ఆశ చూస్తుండదు. ఏ ముందు జరిగేది నీ పెళ్లి రోజు కాదు, నీ చావు రాసా సారీ అందరికి నీ టైం ఇస్ అప్ అని చెప్పి మనోడు అనుకుంటూ అదే పని చూస్తుంది. ఎప్పుడైతే ఆరు నవ్వుతూ మాట్లాడి చూస్తుందో మళ్ళీ మనోడు ఏం తిన్నట్టు ప్రేమగా మాట్లాడుతుంది. ఇంకా ఆరు మీద అదే పనిగా పక్క పెంచుకుంటూ ఉంటుంది. సరే వెళ్దాం పద అని చెప్పేసి మనోహరి అలాగే ఆరు మాట్లాడుకుంటూ ఉంటారు. బాగి ఇంకా ఆఫీస్కి వెళ్తుంది. తన బాస్ మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. బాగి చాలా కోపం వస్తూ ఉంటుంది. అదే పనిగా ఏంటి అంత అసటుకున్నావు, అలా అన్నిలో దాచుకుంటే అలా పంచుకుంటే కదా తగ్గుతుంది, నాతో పంచుకో బాగి అదే నీ బాధని అని చెప్పి ఇంకా సరైన మాటలకి మీతో పంచుకునే అంత చానువు అవసరం నాకు రెండు లేవు అని బాగి చాలా కోపం మాట్లాడుతుంది. అదేంటంటే చిరాగ్గా మాట్లాడతావేంటి బాగి, ఇదిగో ఆయన బాగా ట్రస్ట్ ఉంటున్నావు కదా, ఈ వీకెండ్ లాంగ్ డ్రైవ్ వెళ్దామా, పోనీ రిసార్ట్కి వెళ్ళి 2 days చిల్లే వద్దామా, కష్టకాలు మాట్లాడుకోవచ్చు ఏమంటావు అని చెప్పి సార్ తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. చెప్పు తెగ్గుద్ది అని చెప్పి చెప్పు తీసుకొని బాగి ఒకసారిగా చాలా కోపం మాట్లాడుతుంది. ఇంకా తను చాలా కోపంగా తన ఆఫీస్లో ఉన్న అందరం చూస్తూ ఉంటాడు. ఎంత మాట నావే నన్ను అని చెప్పి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా బాగా సిచ్యువేషన్ అర్థమవుతుంది. అదే సార్ చెప్పు తెగిపోతున్నాయి కొత్త కొనుక్కోని చెప్పి అంటున్నాను, కష్టపడి మాట్లాడుకుందా అన్నారు కదా అందుకే చెప్పా మీకు వేరేలా అర్థమైందా సార్ అని బాగా కవర్ చేసి మాట్లాడుతున్నాడు. ఆ సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఏమన్నావు నాకు బాగా అర్థమైంది అని సార్ అనమాట. ఓహో అర్థమైందా, ఇంకా అవలేదు చెప్పని ఇన్ని రోజులు ఇండైరెక్ట్గా చెప్తున్నాను, ఇంకొకసారి వంకర్ చూపులు చూసిన వంకర్ మాటన్నా అని చెప్పి ఇంకా చెయ్యెత్తి చూపిస్తూ పై వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని బాగా ఏంటి కంప్లైంట్ ఇస్తావా అని చెప్పేసి ఇంకా బాగీ బాస్ అనమాట. అప్పుడే ఇంకా కర్ణ చేయరా అని చెప్పి చేపట్టుకుని లాక్కొని తీసుకెళ్తాడు. పొద్దు అయితే గొడవ ఏంటి అని కర్ణ అనగానే అసలు నేను వర్స్ట్ మూడ్లో ఉంటే వీడు నాకు తగ్గుకున్నాడు ఏంటి అని చెప్పి బాగి అనగానే కాసేపట్లో ప్రోగ్రామ్ రిలాక్స్ అవ్వని కర్ణ అనగానే లైఫ్లో దరిద్రాన్ని ఇంకా నాకు అసలు ఎక్కువైందంటే రిలాక్స్ అవ్వమంటావు అని చెప్పి బాగా చాలా కోపం మాట్లాడుతుంది. అసలు ఏమైంది ఏంటి మళ్ళీ అది గొడవ పెట్టుకున్నా అని చెప్పి కర్ణ అనమాటకి డబ్బు కోసం నాని ఎంత టార్చర్ పడుతుంది తెలుసా అని చెప్పి బాగి అనగానే అదంతా పెద్ద నాటకం చెప్తున్నాను కదా అని చెప్పి కర్ణ అసలు అక్కడ పిన్ని పదే మా నాన్న డబ్బు అని పేరు చేస్తుంది, ఇక్కడ ఏదో అవుటింగ్ లాంగ్ డ్రైవ్ అని టార్చర్ పెడుతున్నాడు, అసలు ఎక్కడికైనా లైఫ్ అని పారిపోతే బాగుంది అనిపిస్తుంది అని చెప్పి బాగా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇంకా కర్ణ కూల్ చేస్తూ ఉంటాడు. ఆరు ఫోన్ చేసి బాగికి కొడైకెనాల్ రమ్మని చెప్తూ ఉంటుంది. అదంతా పక్కన అన్ని పెడితే అదేంటి అసలు అన్ని రమ్మంటారు బాగా టెన్షన్ పడిన వినిచోకుండా రావాల్సింది చెప్పి ఆరు ఫోన్ పెట్టేస్తుంది. అదేంటి అసలు అమ్మని రాకపోవడం ఏంటి, అసలు రాకపోతే నువ్వు వెళ్ళడం ఏంటి నాకు అర్థం కావట్లా అని మనోడు అడుగుతూ ఉంటుంది. చాలా కోపడుతుంది. అయినా బాగా చాలా ప్రాబ్లంలో ఉంది, అసలు నాకెందుకు దగ్గరికి వస్తుంది అనిపిస్తుంది, ఎస్ వస్తుంది అని చెప్పి ఆరు అంటూ వెళ్ళిపోతుంది. కానీ మనోడు చాలా కోపం వస్తుంది. అని చెప్పి ఆరు ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఆరు మీద చాలా పక్క పెంచుకూడదు. అక్కడికి వెళ్తే నువ్వు ఇక్కడ నేను ఎవరు చంపాలి, నేను హైదరాబాద్ కాదు
డైరెక్ట్గా పైకి పంపించేస్తా అని చెప్పేసి ఇంకా మనోహరి అదే పనిగా అరుంధతి మీద పగ పెంచుకుంటూ చాలా కోపం చూసిన టైం కోసం ఎదురు చూస్తుంది. అక్కడేమో భాగ్యేమో అరువు గురించి చెప్తూ ఉంటుంది. అంటే జోడిసిన అక్క ఏంటి నీకు ఎట్లా మరి వెళ్తావు ఏంటి అని కరుణ మాటకి నా బతుకు అసలు బ్యాంక్ బ్యాలెన్స్ తెలిసి కూడా మా పింత కొడకని అన్నానుకో ఆవిడ కిరోసిన్ పోసుకుంటుంది అని చెప్పి భాగ్య అన్న మాటలకి కరుణ నవ్వుతూ ఉంటుంది. చూద్దాం ఏది రాసి పడితే అదే జరుగుతుంది అని చెప్పి ఇంకా భాగ్య అంటూ తన బాధంతా ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటుంది. అనుకున్న విధంగా ప్రిన్సిపల్ ఏమో కాల్ చేస్తుంది. అమర్లా గొంతు మార్చి అరుంధతి మాట్లాడుతుంది. అదంతా మనం చూసి కోపం మాట్లాడుతుంది. అదేంటి పిల్లలు చాలని చెప్పి కంప్లైంట్ చేసి నువ్వేంటి గొంతు మార్చి అలా మాట్లాడతావు ఏంటి మనోహరి అనగానే చిన్నపిల్ల కదే వెన్న చదువురమ్మంటే ఎలాగొస్తుంది అని అది ఏబిసిడి మార్నింగ్ మెచ్చుకుంటుంది. అప్పుడే ఎగ్జామ్స్ మార్క్స్ అని చెప్పి భయపెట్టేస్తున్నారు. అయినా దాని అన్ని నా పోటీలన్నీ చదువుతుందిగా అవ్వదు అని ఆరు మాటలకి మనోహరి చాలా కోపం వస్తుంది. ఇంకా చాలా కోపం పక్కెళ్ళిపోతుంది. మను రాత్రి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అరుంధతి అంటూ ఉంటుంది. మనోహరి పక్కా ప్లాన్తో అరుంధతి చంపడానికి స్కెచ్ చేస్తుంది. అలాగే మనుషులు కూడా ఏర్పాటు చేస్తుంది. ఫోటో కూడా చూపిస్తూ ఉంటుంది. ఇగో ఎల్లుండి దాని పెళ్లి రోజు అదే దాని చావు రోజు అవ్వాలి అని మనోహరి చెప్తుంది. కన్ఫామ్గా చేస్తామని చెప్పి ఇంకా మనుషులు ఒప్పుకుంటూ ఉంటారు. ఇంకా మనోహరి ఇంకా స్కెచ్ అంతా వేస్తుంది. అయినా ఎవరు తెలిసిన ప్లేస్లో వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి అదే పనిగా అదేం టూరిస్ట్ గా లేరుగా అని చెప్పి అనుకుంటూ చూస్తుంటారు. అక్కడ మనోహరి అదేంటి మనోహరి ఉంది అని చెప్పి అమ్మ డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా అలా గమనిస్తూ ఉంటాడు. అమ్మకి మనోహరి డౌట్ వస్తుంది. ఇంకా జీపేకి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటాడు. అలాగే మనోహరి వెళ్తూ ఉంటుంది. ఇంకా సారీ అరుంధతి నీ టైం అయిపోయింది అని నీ మీద నాకు కోపం ఏం లేదు అమర్ మీద ప్రేమ అని చెప్పి అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. అమర్ చాలా వేగంగా వస్తాడు. ఒక్కసారిగా మనోడి కారుకి అడ్డం పెడుతూ ఉంటాడు. మనోడు భయపడుతుంది. అదేంటి అమరేంద్ర చూసేసాడు ఏంటంటే అనుకుంటూ భయపడిపోతుంది. అమర్ చాలా ఆవేశంగా వస్తూ ఉంటాడు. ఒకసారిగా మనోడు చూస్తూ ఉంటాడు. మనోడు భయపడుతుంది. ఏంటి నీకేం కావాలి అని చెప్పి అమర్ నిలదీస్తూ ఏం వెతుక్కుంటూ వచ్చావు అరుంధతి చావా అని చెప్పి అమర్ అన్న మాటకి మనోడు షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా భయంతో చూస్తూ ఉంటుంది. తలబడిపోతూ ఉంటుంది. కానీ అమ్మకి అదే పని మన డౌట్ వస్తుంది. నా మీద డౌట్ వస్తుంది బయట చూస్తుంది. అందుకే కదా అక్కడ ముగ్గురు కలిసి వస్తున్నావు అని చెప్పి అమర్ నిలదీస్తూ వాళ్ళకి ఏం పని అప్పు చెప్తున్నావు చెప్పు అని చెప్పి అమర్ అంటూ అని చెప్పి గట్టిగా చెప్పు అని అరుస్తూ ఉంటాడు. కానీ మనోడు ఏం మాట్లాడలేకపోతుంది బయటపోతూ ఉంటుంది.